రాజంపేటలో చీటీల పేరుతో నమ్మించి నట్టేట ముంచిన ఓ ఘరానా మోసగాడి ఉదంతం రాజంపేట మండలంలో తీవ్ర కలకలం రేపుతోంది. తనకున్న పరిచయాలతో నమ్మబలికి సుమారు 70 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి బోర్డు తిప్పేసినట్లు రాజంపేట మండలంలోని ఎల్లాగడ్డ గ్రామంలోని నాగేంద్రరాజు అనే వ్యక్తిపై బాధితులు చీటీలు వేసి మోసం చేశారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన రాజంపేట పట్టణ పోలీసులు నిందితుడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. నాగేంద్రరాజు అరెస్టు వార్త తెలియడంతో నష్టపోయిన మిగతా బాధితులు సైతం పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కు క్యూ కడుతున్నారు. నిందితుడి చేతిలో మోసపోయిన వారిలో ఒక్కొక్కరు 60 లక్షల నుంచి ఏకంగా 4 కోట్ల వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది. అతని వద్ద చీటీలు కట్టిన వారు దాదాపు 100 మంది ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ఆఫీసు వచ్చేసి ఇక్కడ పెట్టి దీపిలాజీలో బోగస్ ఆఫీసు పెట్టి 45,000 బాడీ పెట్టి 5 ఏళ్ళ నుంచి ఈ పని చేశాను. ఇంకా బాధ్యతలుగా ఉన్నారు. నాగేంద్ర భార్య, ఇంకా బినామీలు మల్లికార్జున రాజు వాళ్ళ ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు. అంతవరకు తెలుసు. ఏ ఊరు మొత్తం ఎంత ఉంటుంది? నాది 73. మిగతా అంతా ఉండొచ్చు 40-50 ఉండొచ్చు అనుకుంటా. కోట్లో 40-50 కోట్లు ఉండొచ్చు. ఏ ఊరు అతనిది? కాళ్ళపాక. ఎన్ని సంవత్సరాల నుంచి కడతాను? 5 ఏళ్ళ నుంచి తెలుసు. 5 ఏళ్ళ నుంచి కడతాను. ఇంకా చాలా మంది ఉన్నారు బాధ్యతలు. నేను నాగేంద్ర ఐసిఐసిఐ ప్రొడక్ట్ 2011లో నేను ఎంప్లాయీగా జాయిన్ అయినా సార్. అప్పటి నుంచి నాకు అతను పరిచయము. నేను అతను బెస్ట్ ఫ్రెండ్స్గా మారి అతను 1,00,000 రూపాయలు చీటీలు అవి వేస్తూ ఉంటే నేను నా తరపున కూడా ఒక 2-3 అట్లా సపోర్ట్ చేస్తే అట్లా చీటీలు అవి వేసుకుంటూ ఉన్నాడు సార్. కానీ 2019లో వేరే సైట్ ఉంది, ఎక్కడైనా అమౌంట్ చూడండి, నేను 60 లక్షల అమౌంట్ ఇచ్చి సైట్ కొన్నాము సార్. 1 ఎకరా సైట్ కొన్నాము. ఆ అమౌంట్ 2024లో నాకు ఇస్తా అని చెప్పేసి ఆ సైట్ వేరే వాళ్ళు అతని పేరు మీద లేకపోతే ఏదో జీపీ చేయించుకొని నాకు అమౌంట్ అయితే రాలేదు సార్. ఆ తర్వాత 2021లో మా కరోనా టైంలో మా మిస్సెస్ డబ్బులు లంగ్స్. నా పేరు శ్రావణి, నా ఎల్లాగడ్డ మాది. పొలం అమ్మిన డబ్బులు ఇచ్చినాము మేము. నాగేంద్ర అని ఆయనకి ఇచ్చినాము. ఆయన బాండ్ రాపించినాడు, ఇస్తామని చెప్పినారు. అమౌంట్ ఇంకా ఇవ్వలేదు. ఏం లే, నా బాండ్లే ఉన్నాయి మా దగ్గర, అవే ఇచ్చి వచ్చినాం సార్ వాళ్ళకి. ఈరోజు ఉదయం పీజీఆర్ఎస్ పిటిషన్ ద్వారా సి ధనుంజయ అనే వ్యక్తి పీజీఆర్ఎస్లో ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. అదేమి అంటే ఇతను నాగేంద్ర మరియు వాళ్ళ భార్య దగ్గర చిట్టీలు వేసి దాదాపుగా సుమారుగా 70 లక్షలు పైగా డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నట్టు అడిగితే ఇవ్వకుండా చేస్తున్నారని చెప్పి పీజీఆర్ఎస్ పిటిషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. పిటిషన్ ఈరోజు మా దగ్గర రావడం జరిగింది. వచ్చిన తర్వాత విచారించి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. వీళ్ళతో పాటు మరికొంతమంది బాధితులు వచ్చారు, మాకు కూడా చిట్టీలు వేసి డబ్బులు మోసం చేసినారు. అవన్నీ కూడా వివరంగా విచారించి తగు చర్యలు తీసుకుంటాం.